హాయ్ ఫ్రెండ్స్, వెంకటాపురంలోని శివుని దర్శనం చేసుకుని నైట్ టైంలో మా పాదయాత్రని స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి పంట పొలాల మధ్యలో నుంచి అడవి మార్గం పట్టుకొని దాదాపు 6 కిలోమీటర్లు నడిచాక వీరాంజనేయ స్వామి గుడికి చేరుకున్నాం. అక్కడే భోజనం చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. అలా అక్కడ నుంచి నాగలగుట్ట వైపు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఇంకో 9 కిలోమీటర్లు ఇసుక గులకరాళ్ళ దారిలో అడుగులు వేసుకుంటూ నడిచిన తర్వాత నాగలగుట్టకు చేరుకున్నాం. అక్కడ వీరభద్రుడిని శివుని దర్శనం చేసుకుని కాసేపు ఆ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న దేవతకి నమస్కారం చేసుకుని దోమర్లగుట్ట వైపు బయలుదేరాం. ఆరు మబ్బు చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ లైట్ సాయంతో 8 కిలోమీటర్లు నడుచుకుంటూ దోమర్లగుట్టకు చేరుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మా పని అయిపోయింది. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఇంకో 2 కిలోమీటర్లు నడిచి పెద్ద చెరువుకు చేరుకున్నాం. ఇలాంటి పట్లు ఇక్కడ నిద్రపోయి తిరుగుతూ ఉంటాయి పెద్ద చెరువులో. అలా కాసేపు నిద్రపోయి లేచి పెద్ద చెరువు దగ్గర టిఫిన్ చేసుకుని అక్కడ నుంచి భీముని కోనకి బయలుదేరాం. ఇది మా పాదయాత్రలో మెయిన్ ఘట్టం. కొంచెం దూరం వెళ్ళాక నీళ్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఓన్లీ సీతమ్మ బావి దగ్గర మాత్రమే నీళ్లు అమ్ముతుంటారు. అక్కడ మాత్రమే నీళ్లు దొరుకుతాయి. అలా 9 కిలోమీటర్లు నడుస్తూ చివరికి భీముని కోనకి చేరుకున్నాము. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని భీమునికి నమస్కారం చేసుకుని తర్వాత కైలాస ద్వారం వైపు బయలుదేరాము. ఇంకో కొండెక్కి దిగానే కైలాస ద్వారం వచ్చింది. ఆ కైలాస ద్వారం చూసినప్పుడు వచ్చిన ఆనందం మాటలో చెప్పాలన్నా అంతా ఎంత కదా. అక్కడ నుంచి శ్రీశైలం 4 కిలోమీటర్లు నడిచి చేరుకున్నాము.